76 సంవత్సరాలకొకసారి ఒక రహస్య వస్తువు భూమిని సందర్శిస్తుంది. కొన్ని యుగాల ముందు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చడానికి ఈ వస్తువు ఇప్పటికీ కృషి చేస్తూనే ఉంది. అదే హేలీస్ కామెట్. అది వచ్చి కొన్ని తరాల జనాల్ని ఆకర్షించి మళ్ళీ అంధకారంలో కలిసిపోతుంది. లాస్ట్ టైం 1986లో కనపడింది. మేబీ మీ నాన్న మరియు తాతగారి జనరేషన్స్ చూసి ఉండొచ్చు. ఇంతకీ కామెట్ అంటే ఏంటి? అవి ఎలా పుట్టాయి? వీటికి 3i అట్లాస్ లాంటి ఇంటర్స్టెల్లార్ వస్తువులకు తేడా ఏంటి? సమాధానం కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. సోలార్ సిస్టమ్ పుట్టిన తర్వాత మిగిలిపోయిన అనేక పదార్థాల్లో ఈ కామెట్ ఒక కేటగిరీకి చెందినవి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం దుమ్ము, రాయి, ఐస్ కలిసిన ఒక టైం క్యాప్సూలే ఈ కామెట్. కొన్ని కామెట్స్ కొన్ని కిలోమీటర్స్ సైజులోనే ఉంటాయి. మరికొన్ని డజన్ల కిలోమీటర్స్ సైజులో అంతరిక్షంలో దూసుకుపోతూ ఉంటాయి. 2014లో 67P చురుయుమోవ్ గెరాసిమెంకో అనే కామెట్ చరిత్ర సృష్టించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసిన రొజెటా మిషన్ ఈ కామెట్ దగ్గరికి వెళ్లి ఆర్బిట్ చేస్తూ స్టడీ చేసింది. ఇంకా షాకింగ్గా రొజెటా ఒంటరిగా ఈ పని చేయలేదు. దాంతోపాటు ఫిలే అనే ల్యాండర్ని తెచ్చి 67P చురుయుమోవ్ గెరాసిమెంకో మీద ల్యాండ్ చేసింది. అప్పుడే కొన్ని నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. 67P నీటికి భూమి నీటికి చాలా తేడా ఉంది. అంటే డ్యూటీరియం టు హైడ్రోజన్ రేషియోలో మార్పులు ఉన్నాయి. 67P నీటిలో ఎక్కువ డ్యూటీరియం ఉండటం వల్ల అది భూమి నీటి కంటే బరువుగా ఉంటుంది. అంటే సోలార్ సిస్టంలో కోట్ల సంవత్సరాల క్రితం పుట్టిన నీరు వేరుగా ఉండేది అనుకోవాలా? కానీ ఏ కామెట్ కూడా మన మీద హేలీస్ అంత ఎఫెక్ట్ చూపించలేదు. 17వ శతాబ్దం వరకు కామెట్స్ అనేవి టైం టు టైం కనబడతాయి అన్న విషయం మనకి తెలియదు. ఇంగ్లీష్ ఆస్ట్రానమర్ అయిన ఎడ్మండ్ హేలీ ఈ మిస్టరీని ఛేదించాడు. 1531, 1607, 1682కి సంబంధించిన రికార్డ్స్ పరిశీలించి ఆకాశంలో కనపడేవి వేరువేరు కామెట్స్ కావు, ఒకటే పీరియాడికల్గా వస్తుంది అని ఎడ్మండ్ హేలీ అర్థం చేసుకున్నాడు. అది కూడా మామూలు కామెట్ కాదు, టైం టు టైం వచ్చే కామెట్ అని అర్థం చేసుకుని 1758లో తిరిగి వస్తుంది అని బల్లగుద్ది చెప్పాడు. ఈ ప్రిడిక్షన్ని చూడ్డానికి ఆయన లేరు, కానీ మానవ చరిత్రలో ఒక కామెట్ లిస్ట్లోకి చేరిన అంటే కెటలాగ్ చేయబడిన మొదటి కామెట్ ఈ హేలీస్ కామెట్టే. దీనికి 1P హేలీ అని పేరు పెట్టారు. ఇక్కడ 1 అంటే ఫస్ట్ అని అర్థం, P అంటే పీరియాడిక్ కామెట్ అని అర్థం. అంటే 200 సంవత్సరాల కంటే తక్కువ సమయంలో సూర్యుడి చుట్టూ ఒక ఆర్బిట్ పూర్తి చేస్తుంది అని అర్థం. అయితే ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడి చుట్టూ ఆర్బిట్ చేస్తుంది అంటే దాని యాత్ర సింపుల్గా ఉంటుంది అని మీకు అనిపించవచ్చు. హేలీస్ ఆర్బిట్ ఒక ఇలాంగేటెడ్ అంటే సాగదీసిన సర్కిల్ షేప్లో ఉంటుంది అనుకోవచ్చు. ఇందులో ఒక ఆర్బిట్ పూర్తి చేయడం అంటే 12.2 బిలియన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టే. అంటే భూమి సూర్యుడి మధ్య దూరం కంటే 81.5 రెట్లు ఎక్కువ దూరం ట్రావెల్ చేసినట్టు. అలానే ఈ 76 సంవత్సరాల ఆర్బిటల్ పీరియడ్ కాన్స్టెంట్గా ఉండదు. గ్రహాల గ్రావిటీ వల్ల ఇది మారుతుంది. 1835, 1910 మధ్యలో ఆర్బిటల్ పీరియడ్ 76 సంవత్సరాలకి తగ్గితే అదే ఇంకో 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 451, 530 AD మధ్యలో ఆర్బిటల్ పీరియడ్ 79 సంవత్సరాలకి పెరిగింది. ఆ సమయంలో తూర్పు రోమన్ అంటే బైజాంటిన్ సామ్రాజ్యంలో జస్టినియన్ ప్లేగ్ వ్యాధి మొదలైంది. ఒక రీసెర్చ్ ప్రకారం హేలీస్ కామెట్ నుండి వేరైన ఒక పెద్ద రాయి భూమిని ఢీకొట్టింది. ఇది ఎంత శక్తివంతమైన చర్య అంటే భూమి వాతావరణం మొత్తం ఒక సన్నటి దుమ్ము లేయర్తో కప్పబడింది. దానివల్ల కావలసినంత సూర్యకాంతి పడక పంటలు పండలేదు. ఇది జరిగిన 10 సంవత్సరాల తర్వాత ప్లేగ్ వ్యాధి ప్రబలి ఆల్మోస్ట్ 200 సంవత్సరాలు ఆగలేదు. ఈ పాండమిక్లో ఆల్మోస్ట్ 15 నుండి 100 మిలియన్ జనాలు చనిపోయారు. అందుకే ఈ కామెట్ కనపడినప్పుడల్లా మన పూర్వీకులు ఏదో కీడు శంకించేవారు. అయితే జస్టినియన్ ప్లేగ్ అనేది హేలీస్ కామెట్తో ముడిపడి ఉంది అనేది ఒక థీరీ మాత్రమే. అయితే హేలీస్ కామెట్ కథ ఇప్పటిది కాదు. 239 BCEలో చైనా వాళ్ళు దీన్ని ప్రస్తావించారు. 837 CEలో ఇది భూమికి 5 మిలియన్ కిలోమీటర్స్ దూరం నుండి పాస్ అయినప్పుడు దీని కాంతి అంటే అపరెంట్ మ్యాగ్నిట్యూడ్ -3.5కి పెరిగింది. అంటే మన ఆకాశంలో వీనస్ కనపడే అంత కాంతి అనుకోవచ్చు. మన భారత్లో కూడా హేలీస్ కామెట్ ని చూసిన ఆధారాలు ఉన్నాయి. 1456 అంటే విజయనగర సామ్రాజ్య సమయంలో కనపడినట్టు శ్రీశైలం గుడిలో ఒక రాగి ఫలకం శాసనం మీద చెక్కడం జరిగింది. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 1910కి వస్తే భూమికి 22 మిలియన్ కిలోమీటర్స్ దూరానికి వచ్చిన హేలీస్ కామెట్ ని మొదటిసారిగా ఫోటో తీశారు. 1986 ఫిబ్రవరి 9న మళ్లీ భూమికి దగ్గరగా వచ్చిన హేలీస్ ని మానవాళి పట్టుకోవాలి అనుకున్నారు. అనేక దేశాలకు చెందిన ప్రోబ్స్ దీన్ని రౌండప్ చేశాయి. సోవియట్ యూనియన్ ఆధ్వర్యంలో ఉన్న వేగా 1 మరియు 2 కామెట్ యొక్క న్యూక్లియస్ ని ఫోటో తీసేంత దగ్గరగా వెళ్లాయి. జపాన్ వాళ్ళ
సాకిగాకే ప్రోబ్స్ కోమా మరియు టైల్కి సంబంధించిన అమూల్యమైన డేటాని సేకరించగలిగాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏమో జియోతో స్పేస్ క్రాఫ్ట్ ద్వారా సూర్యుడి నుండి దూరానికి వెళ్లిపోతున్న హేలిస్ కామెట్ న్యూక్లియస్ ని చక్కని డీటెయిల్స్ తో ఫోటో తీశారు. ఇందులో 15x8 సైజు ఉన్న కరెక్ట్ షేప్ లేని ఒక డార్క్ వస్తువుని మనం కనిపెట్టాం. దీంతో సూర్యుడి కాంతి అసలు రిఫ్లెక్ట్ చేయని పదార్థంతో హేలిస్ కామెట్ యొక్క న్యూక్లియస్ తయారైంది అని మనకి అర్థమైంది. అప్పటి వరకు కామెట్స్ ఒక మంచు బంతిలా కాంతివంతంగా కనబడతాయి అనుకున్న మనకి హేలిస్ కామెట్ పెద్ద షాక్ ఇచ్చింది. అసలైతే కామెట్స్ కూడా మామూలు అంతరిక్ష రాళ్లలానే కనపడాలి. కానీ సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు న్యూక్లియస్ లో ఉన్న ఐస్ కరగకుండా డైరెక్ట్ గా వాయువుగా మారి తోకలా కనపడాలి. ఈ పద్ధతిని సబ్లిమేషన్ అంటారు. కాకపోతే ఈ ఐస్ లేయర్స్ గా విడిపోతుంది. రీసెర్చ్ ప్రకారం ఒక ఆర్బిట్ పూర్తి చేసే లోపల హేలిస్ కామెట్ 1 నుండి 3 మీటర్ల ఐస్ లేదా దుమ్ముని కోల్పోతుంది అని కొంతమంది సైంటిస్టులు చెప్తారు. సూర్యకాంతి ఎక్కువగా పడే యాక్టివ్ రీజియన్స్ లో 6 మీటర్ల లోతు వరకు కోతలు జరిగిందని రికార్డ్ చేశారు. ఇది చిన్న విషయం కాదు. ఇలా చాలాసార్లు పెరిహీలియన్ అంటే సూర్యుడికి అతి దగ్గర పాయింట్ దాటిన తర్వాత కామెట్ క్రమంగా సన్నగా మారి ఐస్ మొత్తం పోతుంది. అప్పుడు తోక లేకుండా ఒక డార్క్ రాతి బాడీగా మారిపోతుంది. కొన్ని సందర్భాల్లో చెదపట్టిన చెక్కలా పెళుసుగా మారుతుంది. సాధారణంగా ఒక పీరియాడిక్ కామెట్ జీవితకాలం 1000 ఆర్బిట్స్ వరకు ఉంటుంది. హేలిస్ మాత్రం సుమారుగా 16,000 సంవత్సరాలు ఈ ప్రస్తుత ఆర్బిట్లో ఉందని క్యాలిక్యులేషన్స్ చెప్తున్నాయి. 2023 డిసెంబర్ 8న నెప్ట్యూన్ ఆర్బిట్ దాటి 35 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ వద్ద హేలీ తన మినిమం ఆర్బిటల్ స్పీడ్కి చేరింది. ఇక్కడ అది ఒక యూటర్న్ తీసుకుంటుంది. అక్కడి నుండి సూర్యుడి గ్రావిటీ దాన్ని యాక్సలరేట్ చేస్తూ సెంటర్కి తీసుకువస్తుంది. ఈ ట్రావెల్లో కామెట్ నుండి బయటికి వచ్చిన చెత్త అంటే డెబ్రీ స్టైల్ నుండి భూమి పాస్ అవుతుంది. అప్పుడు అందులో ఉన్న మైక్రో మెటీరాయిడ్స్ అంటే చిన్న చిన్న రాళ్లు అపారమైన వేగాలతో వాతావరణంలో కాలిపోయి కాంతితీగల్లా కనబడతాయి. మేలో ఎటా అక్వారిట్స్, అక్టోబర్లో ఒరియోనాయిడ్స్ మీటియోర్ షవర్స్ హేలీ టైల్ నుండే వస్తాయి. హేలీ 76 ఇయర్ యావరేజ్ పీరియడ్ యూజ్ఫుల్ యార్డ్ స్టిక్ మాత్రమే. 1986లో కాంతి తక్కువగా కనిపించిన హేలీ 2061లో ఎర్త్ సన్ హేలీ అలైన్మెంట్ వల్ల ఎక్కువ కాంతిని ఇవ్వచ్చు. హేలీ లాంటి కామెట్స్ సోలార్ సిస్టంలో మరెన్నో ఉన్నాయి. వీటిని షార్ట్ పీరియడ్ కామెట్స్ అంటారు. వీటి ఆర్బిటల్ పీరియడ్ 200 సంవత్సరాల కంటే తక్కువ. ఎక్కువగా ఇవన్నీ కైపర్ బెల్ట్ నుండి వస్తుంటాయి. ఉదాహరణకి ఎన్కే కామెట్. ఇది కేవలం 3.3 సంవత్సరాలకే సూర్యుడి చుట్టూ ఒక ఆర్బిట్ పూర్తి చేస్తుంది. 67P చురుయిమో గెరాసిమెంకోని సందర్శించిన రోజెటా స్పేస్ క్రాఫ్ట్ దాని ఆర్బిటల్ పీరియడ్ 6.4 సంవత్సరాలని తేల్చింది. ఇవి సూర్యుని దగ్గరికి తరచుగా వస్తుండటం వల్ల సర్ఫేస్ పై కోతలు చాలా ఫాస్ట్ గా జరుగుతాయి. ఐస్ సబ్లిమేషన్ అవడంతో తోక సన్నమవుతూ మరికొన్ని సంవత్సరాల్లో మామూలు అంతరిక్ష రాళ్లుగా మారిపోతాయి. షార్ట్ పీరియడ్ కామెట్స్ కి ఇంకో ప్రత్యేకత ఉంది. అదే భారీ గ్రహాలు అంటే జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం. వీటిలో ముఖ్యంగా జూపిటర్ యొక్క గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. అందుకే వీటిని జూపిటర్ ఫ్యామిలీ కామెట్స్ అని కూడా అంటారు. జూపిటర్ గ్రావిటీ వీటిని డిఫ్లెక్ట్ చేసి ఇన్నర్ సోలార్ సిస్టంలోకి తీసుకువచ్చింది లేదా ఆర్బిట్ని చిన్నదిగా చేసింది. వీటి తోకలు వదిలేసిన పదార్థం గుండా భూమి వెళ్ళినప్పుడు మీటియోర్ షవర్స్ పుడతాయి. ఉదాహరణకి ఎన్కే ట్రైల్ నుండి భూమి వెళ్ళినప్పుడు టౌరిడ్ మీటియోర్ షవర్ వస్తుంది. వీటిలో రాళ్లు కాలిపోకుండా భూమి మీద పడితే మనం కోట్ల డాలర్స్ ఖర్చు పెట్టి అంతరిక్షంలోకి వెళ్లి రోజెటా లాంటి మిషన్స్ చేయాల్సిన అవసరం లేదు. వీటి ద్వారా సోలార్ సిస్టమ్ చరిత్ర, గ్రహాల కదలిక, అవి కోట్ల సంవత్సరాల క్రితం ఎలా ఉండేవి అన్న విషయాల మీద మనకి క్లారిటీ వస్తుందేమో. సో హేలీ మాత్రమే కాదు, ఈ షార్ట్ పీరియడ్ మిత్రులు కూడా మన ఆకాశంలో కనిపిస్తూ విశ్వం అందంగా ఉంటుంది అని గుర్తు చేస్తుంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.